హలో. నానేం చెప్పినా ఓపికతో వినండి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, ఆ రోజు నా ప్రేమ గురించి మధుబాబుకి చెప్పాను. కానీ నాను తిరిగి చూసేసరికి మధుబాబు స్థానంలో సీనియర్ ఉన్నారు. అతను ఖచ్చితంగా నన్ను నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. నాను చెప్పిన మాటలు అతని కోసం అనుకునుంటారు. నాను చెప్పింది మీకోసం కాదు, మధుబాబు కోసం అని చెప్పే లోపే అతను థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఈ రోజు సీనియర్కి క్లారిటీ ఇచ్చేయాలి, లేదంటే పెద్ద సమస్య అయిపోతుంది. ఏ ఎర్రబస్సు, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఎప్పుడు లొడలొడ అని ఏదో ఒకటి వాగుతూ ఉండేదానివి. ఇప్పుడెందుకు ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా డల్గా ఉన్నావు? అంతా మీ వల్లే మధుబాబు. ఆ రోజు నా మాటలు వినకుండా వెళ్ళిపోయారు. ఆ సీనియర్ ఎప్పుడొచ్చాడో వచ్చాడు. ఇప్పుడు కాలేజీలో ఏం గొడవ చేస్తాడో అని భయంగా ఉంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. మీకెలా తెలుసు? నాకు తెలుసు. ఓహో, మీరీ మధ్య నా మనసును కూడా చదవడం మొదలు పెట్టారా మధుబాబు? అంత లేదు. నిన్న ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నావు. అయినా అలా ఎందుకు చేసావు? ఆ నెక్లెస్ నీకు దొరకగానే ఎవరో ఒకరికి చెప్పుండుంటే ఆ గొడవ జరిగేదే కాదు కదా. ఆ నెక్లెస్ ఎలా దొరికిందో, ఏ పరిస్థితుల్లో నాను అలా చేశానో చెప్పానంటే పెద్ద గొడవ అయిపోతుంది మధుబాబు. ఇంకా పెద్ద ఘోరం జరుగుండేది. నువ్వు ఆ దొంగతనం చేసుండవనే నమ్మకం అందరికీ ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే అత్తయ్య అంత సామాన్యంగా వదిలుండేది కాదు. నాను అలాంటి పనులు చేయనని మీరు నమ్మారా మధుబాబు? నమ్మాను. థ్యాంక్స్ మధుబాబు.